హలో అందరికీ మన ఐషు వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మన ఇంట్లో చాలా ఈజీగా చేయొచ్చు. నేను చేసిన పాలకూర పప్పు అయితే మనకి రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సినవి ఏంటంటే పాలకూర 1 కప్పు, టమాటాలు 3, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు. నేను ఎర్రపప్పు తీసుకున్నా. పప్పుని మంచిగా కడిగిన తర్వాత అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇందులోకి పాలకూర వేయాలి, టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అది కూడా, కొంచెం చింతపండు, ఉప్పు, ఇందులో పసుపు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 స్పూన్ మాత్రమే కారం వేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఇదంతా ఉడికేంత వరకు, అంటే ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. బాగా మూత తీయకుండా అలానే 10 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత మనం వేసుకున్న అన్నీ కూడా ఇందులో బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆ తర్వాత మన పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో పప్పుని రుబ్బుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా అవుతుంది, ఇలా పప్పు ఉండకుండా మెత్తగా అయిపోయి మీడియంలో రుబ్బుకోవాలి. అయితేనే మంచిగా వస్తుంది మనకి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, పప్పు కోసం అందరు యూజ్ చేస్తారు. మంచిగా కలుపుకున్న తర్వాత లైట్గా కొన్ని మాత్రమే వాటర్ వేసుకోవాలి. మరి పప్పు నీళ్ళు అయితే అస్సలు బాగుండదు. మరి పాలకూర పప్పు అయితే అస్సలు మంచిగా ఉండదు. ఇప్పుడు పప్పు పక్కన మసులుతుంది. అది మసిలిన తర్వాత మనం పక్కన ఇలా తాలింపు పెట్టుకోవాలి. పోపు అంటాం కదా. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అందులో వెల్లుల్లి కూడా మెయిన్ ఇంపార్టెంట్, ఎండుమిర్చి కూడా. ఇవి వేసుకున్న తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కరకరలాడేటట్టు బాగా వేయించుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, ఇలా వెల్లుల్లి కూడా బ్రౌన్ కలర్ రావాలి, మొత్తం వైట్ కలర్ అంతా పోయి. అలా అయిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో కరివేపాకే. అది మాత్రం మనకి ఇంకా హెల్త్కి చాలా మంచిది, చాలా బాగా తినొచ్చు, టేస్ట్ని కూడా ఇస్తుంది. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం కాబట్టి లైట్గా కొంచెం వేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయండి. అయితే వేస్తాను. కొంచెం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మన పప్పు పక్కన మసులుతుంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసేయండి నేను ఎలా చేస్తానో. స్మెల్ మాత్రం అద్దిరిపోయిందండి. అసలు చాలా అంటే మంచి స్మెల్ వస్తుంది. పోపు వేసేటప్పుడు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చూస్తే మీకే అర్థమవుతుంది పాలకూర పప్పు ఎంత మంచిగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. అంతే సింపుల్గా మన పాలకూర పప్పు రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఐషు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్తోనే మీ ముందుకు వస్తూనే ఉంటాను డైలీ. చూసే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.